ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభం మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ సెషన్కు ప్రేమతో అందరూ ఆహ్వానిస్తున్నాను. మీరందరూ ప్రభులో బలపరచబడుతూ ఆనందిస్తూ ప్రభులో కొనసాగుతున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకుందాం. మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారమైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రభు ఈ పునరుద్ధాన దినం ముందు మరొకసారి మీ నామాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన వారమంతా కాచి కాపాడి సమర్పించి మరొక నూతన పునరుద్ధాన దినమందు ఈ సాయంకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించాలని, మిమ్మల్ని ఆరాధించాలని, మీతో చక్కటి ధన్యకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతుండగా దయచేసి మీ కృపను మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సూటిగా స్పష్టంగా మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. పొందిన సమయాన్ని మాకు దీవెనకరంగా మీకు మహిమకరంగా మలుచుకోమని ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ను యేసు శక్తిగా నామం లైవ్ చేస్తూ సంపూర్ణమైన మీ అధికారానికి మూలంగా చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించుకుందాం, ప్రభుని ఆరాధించుకుందాం. ఆయన మంచితనాన్ని బట్టి ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ మనకేమున్నా ఏం లేకపోయినా ప్రభువును ఆరాధించే విషయంలో మాత్రము మనం వెనకంత వేయటానికి వీల్లేదు. ఆమేన్. విశ్వాసంతో ప్రభువును స్తుతిస్తూ పాడదాం. ఒకవేళ తెలిసిన పాట అయితే నాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. తెలియకపోతే రిపీట్ చేస్తున్నప్పుడు మళ్ళీ నాతో కలిసి మీరు ప్రభువును ఆరాధించాలని మీకు మనం చేస్తున్నాను. నాకేమున్నా లేకున్నాను నీ సముఖములో యోబు వలె స్తుతి చేయుటకు, ఆరాధన నా గమ్యముగా జీవన శైలిగా అనునిత్యము సేవించెదను. నాకేమున్నా లేకున్నాను నీ సముఖములో యోబు వలె స్తుతి చేయుటకు, ఆరాధన నా గమ్యముగా జీవన శైలిగా అనునిత్యము సేవించెదను. మహిమా ఘనత నిత్యము నా యేసుకే, మదిలో ఉప్పొంగే స్తుతిగానము నా యేసుకే. మహిమా ఘనత నిత్యము నా యేసుకే, మదిలో ఉప్పొంగే స్తుతిగానము నా యేసుకే. మళ్ళా పాడదామా. నాకేమున్నా లేకున్నాను నీ సముఖములో యోబు వలె స్తుతి చేయుటకు, ఆరాధన నా గమ్యముగా జీవన శైలిగా అనునిత్యము సేవించెదను. నాకేమున్నా లేకున్నాను నీ సముఖములో యోబు వలె స్తుతి చేయుటకు, ఆరాధన గమ్యముగా జీవన శైలిగా అనునిత్యము సేవించెదను. మహిమా ఘనత నిత్యము నా యేసుకే, మదిలో ఉప్పొంగే స్తుతిగానము నా యేసుకే. మహిమా ఘనత నిత్యము నా యేసుకే, మదిలో ఉప్పొంగే స్తుతిగానము నా
యేసుకే. తండ్రిగా నన్ను ప్రేమించితివి, చేర్చుకొంటివి, నీ చిత్తములో నలిపితివి. పాపినని త్రోసివేయక నీ దరి చేర్చితివి, కుమారునిగా నన్ను చేసితివి. తండ్రిగా నన్ను ప్రేమించితివి, చేర్చుకొంటివి, నీ చిత్తములో నిలిపితివి. పాపినని త్రోసివేయక నీ దరి చేర్చితివి, కుమారునిగా నన్ను చేసితివి. మహిమా ఘనత నిత్యము నా యేసుకే. మదిలో ఉప్పొంగే స్తుతిగానము నా యేసుకే. మహిమా ఘనత నిత్యము నా యేసుకే. మదిలో ఉప్పొంగే స్తుతిగానము నా యేసుకే. విశ్వాసంతో మాటలు చెప్తావా? ప్రభువా, నన్ను నీ కుమారుడిగా చేర్చుకున్నావు, నీ కుమార్తెగా నన్ను చేర్చుకున్నావు, పేరు పెట్టి నన్ను పిలిచావు. నీ కృపను బట్టే కదా, నీ ఏర్పాట్లో, నీ ఎన్నికలో నన్ను ఉంచావు. నీకు స్తోత్రం. నశించిపోయే గుంపులో నేను ఉండకుండా నీ చేత రక్షించబడిన అనుభవంలోనికి రావటానికి జగత్తు పునాది వేయబడక మునిపే నా గురించి ఆలోచించిన దేవానికి స్తోత్రం. ఈరోజు నాకేమున్నా ఏమి లేకపోయినా, ఎలాగైతే యోబు మిమ్మల్ని స్తుతించడానికి తన మనసును నిలుపుకున్నాడు, ఈరోజు విధేయత కలిగిన హృదయాలతో మా జీవితంలో మీరు ఏమై ఉన్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈరోజు మిమ్మల్ని మా రాజుగా, మా ప్రభువుగా, మా తండ్రిగా, మా రక్షకునిగా, మా యజమానిగా ప్రతిష్ఠించుకుంటూ, మా దేవుడైన, మా తండ్రి అయిన, మా రక్షణకర్త యేసుక్రీస్తులో ఆనందిస్తూ ఈరోజు మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం తండ్రి. We worship you, Lord. మీ నామనికి స్తుతి కలుగును గాక, మీ నామనికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక అని ప్రకటిస్తున్నాం తండ్రి. యుగ యుగములకు, తరతరములకు ఎనతగిన మీ నామము ఘనపరుస్తూ, ప్రస్తుతిస్తూ, కొనియాడుతూ మా స్తుతిని, ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోబు తనకున్న అంతా కూడా కోల్పోయాడంట. కానీ దేవుని ఎప్పుడూ నిందించలేదు, అవమానపరచలేదు, దేవుని దూషించలేదు. యోబు భార్య వచ్చి నువ్వు దూషించి ఇక చచ్చిపో అని మాట్లాడుతుంది. స్నేహితులైన వారు వచ్చి యోబుతో కొద్దిసేపు కూర్చుంటారు, కానీ ఆ తర్వాత యోబుని నిందించడం వారు కూడా ప్రారంభిస్తారు. కానీ మనం దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి ఆయన స్తుతించగలం, కానీ ఆయన ఆరాధించగలం, కానీ ఆయనతో వాదం చేయగలమని చెప్పండి. చాలాసార్లు మనకేమున్నా లేకపోయినా ప్రభు మనకేమైనాడో అర్థం చేసుకొని ప్రభుని స్తుతించడానికి ప్రయత్నం చేయండి. చాలాసార్లు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, స్తుతి వారి పరిస్థితిని మార్చేస్తుందని చెప్పేసి చాలామంది స్తుతిస్తూ ఉంటారు. మీ పరిస్థితి కోసం ప్రభుని స్తుతిస్తే ఏం ఒరగదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది పౌలు శీలలు వారు స్తుతిస్తుండగా వారి చెరసాలలో వారి బంధకాలు తెంపబడ్డాయి, వారు విడిపించబడ్డారు. ఇదే విధంగా మీ బంధకాలు కూడా తెంపబడతాయి, మీరు కూడా విడుదల నొందుతారని స్తుతించడం ప్రారంభించండి చెప్తూ ఉంటారు ఆ సందర్భాన్ని గుర్తు చేసి. కానీ ఇట్ వాజ్ రాంగ్లీ మిస్కమ్యూనికేటెడ్ టు ఆల్ ఆఫ్ అస్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వారు అలవాటు చెప్పున వారు స్తుతిస్తున్నారంట. ఎందుకంటే అది వారి జీవిత విధానంగా మారిపోయింది. వారి పరిస్థితులకు అతీతంగా, సమయానికి సందర్భానికి అతీతంగా, స్థలానికి అతీతంగా వారు దేవుని స్తుతించడానికి ప్రాధాన్యతను ఇచ్చారని మనం చూస్తున్నాం. మరి ఆ సమయంలో వారికి వేయబడినటువంటి ఆ సంఖ్యలను కూడా వారు తాళాలుగా మార్చుకొని ప్రభువుని ఆరాధించడానికి వారు ఇష్టపడ్డారు. వారు ఉన్న స్థలాన్ని చూసుకోలేదు, వారు ఉన్న సందర్భాన్ని చూసుకోలేదు. మరి దెబ్బలు తిన్న తర్వాత వాళ్ళు సంఖ్యల్లో ఉంచబడ్డారు.
ఏ బాధ కానీ, భయము కానీ, ఆందోళన కానీ వాళ్ళకి కనపడలేదు. యాజ్ యూజువల్, బిజినెస్ యాజ్ యూజువల్ అన్నట్టుగా వారు ప్రభువును స్తుతించడము ప్రారంభించారు. మరి వారు స్తుతించినందుకు చెరసాల్లో మరి వారి సంఖ్యలు తెగిపోలేదు, కానీ వారి ప్రభువులో ఆనందిస్తుండగా దేవుడు దేవుడు అక్కడ తన చిత్తాన్ని జరిగించడానికి, లేకపోతే తన నామ ప్రభావ ఘనతలను కనపరచడానికి అక్కడ కార్యాన్ని చేశాడు. ఈరోజు పరిస్థితులకు అతీతంగా ప్రభువును ఆరాధించడం మనం నేర్చుకోవాలి. మరి యోబు ఎలా స్తుతించాడో, మరి పౌలు శీలులు ఎలా స్తుతించారో, మనం కూడా దేవుని పరిస్థితులకు అతీతంగా, పరిస్థితులన్నీ పక్కన పెట్టి, బ్రతుకున్నంత వరకు ఏదో పరిస్థితులనే ఉంటుంది, ఏదో ఒక సందర్భం ఉండనే ఉంటుంది, అవన్నీ పక్కన పెట్టి, ప్రభువా ఇదిగో నువ్వు నాకు ఇలా అర్థమవుతున్నావు, ఇదిగో నువ్వు నాకు ఇలా కనపరుచుకున్నావు, ఇదిగో నువ్వు నాకు అర్థమనుకోలేదు, ఇదిగో నేను ఈ విధంగా స్తుతిస్తున్నాను, ఇలా మీకు ఆరాధన నేను చేస్తున్నాను, మీకు మహిమ ఘనత ప్రభావం నేను చెల్లిస్తున్నాను అని చేయగలిగినప్పుడు నిజంగా ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన పిల్లలుగా ఆయన మిమ్మల్ని చేర్చుకున్న విధానము, ఆయన రక్షించుకున్న విధానం చూసినప్పుడు ఎలా స్తుతించకుండా ఉండగలమండి? ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, స్తుతి యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో చాలా ఉంది. కొంతమంది పరిస్థితుల్లోనే స్తుతిస్తారు, కానీ కాదు, పరిస్థితులు ఎలాంటివైనా స్తుతించడం మాత్రం మానవత్వం. కీర్తనకాడు విధంగా రాస్తారు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండనని. కొత్త కీర్తన నా నోట ఉంచిన వాడు ఆయనే అన్నాడు. ప్రతిరోజు మీ హృదయంలో కొత్త కీర్తన ఉండాలి దేవుని గురించి. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన తర్వాత కూడా వారు స్తుతించడం ప్రారంభించారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఒక స్తుతి కీర్తన మనం చూస్తాం, అవునా? హన్నా ప్రార్థన చేసిన తర్వాత, హన్నాకి కుమారుడు కలిగిన తర్వాత హన్నా ఒక కీర్తన పాడుతూ ఉంది. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ఉండడము మనం చేయాల్సినటువంటి గొప్ప విషయం. దాన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నోర్ చేయొద్దని మీకు మనం చేస్తున్నాను. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం మేము కలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. మరి ఈ ఆదివారం కూడా ఈ వాక్యాన్ని వినటానికి, దేవుడితో చక్కటి సమయాన్ని గడపడానికి చేరి వచ్చిన వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇది మీకు దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా మీరు షేర్ చేయాల్సిందిగా మీకు మనం చేస్తున్నాను. గడిపేటువంటి 30-40 నిమిషాలు మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మరి ఆ ప్రార్థనాపూర్వకం సిద్ధపడి వాక్యాన్ని వినండి. దేవుడు మీ హృదయాంతరంగంలో ఒక మార్పును, ఒక క్రియను ప్రారంభించును గాక. ఆమేన్. ప్రతి బుధవారం వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి వావ్ ఇంగ్లీష్ మెసేజ్ మీకు అందుబాటులో ఉన్నాయి. బైబిల్ స్టడీ ఆసక్తి కలిగిన వారు లేవియాకాండం ద్వారా మరి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రామ్ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు తెలుగులో, శనివారం సాయంత్రం 7 గంటలకు ఇంగ్లీష్లో మీకు అందుబాటులో ఉంటుంది. అది కూడా మీరు ధ్యానించండి. బైబిల్ను చదవటం మాత్రం మానద్దు. మీరు వినటంనే మరి పెట్టుకోవద్దు, కానీ చదవటం నేర్చుకోండి, బైబిల్ను ధ్యానించడం నేర్చుకోండి. బైబిల్లోని మర్మాలను గ్రహించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు అడగండి. ఆ తర్వాత ఇంకా ఏమైనా నేర్చుకోవాలనిపిస్తే అప్పుడు వాక్యాన్ని వినడం ప్రారంభించండి. వాక్యాన్ని విని అప్పుడు కూడా కొన్ని విషయాలు నేర్చుకోండి. అలా మీరు వాక్యంలో బలపరచబడడానికి అవకాశం ఉంటుంది. మరి ఎక్కడన్నా మీకు బైబిల్లో డౌట్స్ ఉన్నప్పుడు ఆ డౌట్ని మరి తీర్చుకోవడానికి కావచ్చు, ఒక రెఫరెన్స్గా ఆ స్క్రిప్చర్ టైం ప్రోగ్రామ్ని మీరు చూడొచ్చని మీకు మనం చేస్తున్నాను. అండ్ ప్రతిరోజు కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీకు డైలీ డివోషనల్, అది కూడా వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. మీ బైబిల్ రీడింగ్ అంతా అయిన తర్వాత, మీరు వాక్యాన్ని ధ్యానించిన తర్వాత, మీరు ఒక డివోషనల్ ప్రేయర్తో మీ దినాన్ని మీరు కొనసాగించాలనుకుంటే యూ కెన్ డూ విత్ ద డివోషనల్ ప్రేయర్ అండ్ డివోషనల్ చదివి. అది మీకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లెర్న్ టు నో అనేటువంటి పేజ్లో మీకు అందుబాటులో ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. లెర్న్ టు నో మినిస్ట్రీస్కి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరం లేకున్నా మాకు తెలియచేయండి. వీ విల్ ప్రే ఫర్ యూ. అండ్ చక్కగా ఆత్మలో బలపరచబడడానికి ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్గా ఉండాలని ప్రార్థనాపూర్వకంగా దీని విషయంలో మేము విజ్ఞాపన చేస్తున్నాం. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని కృపను గురించి అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాము. దేవుని కృప ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, అసలుకి దేవుని కృప మన జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొస్తుంది, దేవుని కృప ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది, అనేకమైన విషయాలు ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. ఎన్ని రకాలు ఉంది కృప, ఆ కృప అన్ని రకాలుగా మన జీవితంలో కనపరచబడినప్పుడు మన జీవితాల్లో వచ్చేటువంటి మార్పులు ఎలా ఉంటాయి, అన్ని విషయాలు మీకు బోధిస్తూ వచ్చాను. ఈరోజు మరొక టాపిక్ మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. అది ఏంటంటే కృపకు సంబంధించిందే. దేవుడు మనలో కోరుకునేది ఒక విధేయత. విధేయత అనేటువంటిది కృప ద్వారా వస్తుంది.
అనే మాటను మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు మనకు కలిగిన విధేయత దేవుని కృపను బట్టి వచ్చిందైతే అది ఆ విధేయత దేవుని సంతృప్తిపరిచేదిగా ఉంటుంది. అలాంటి సంతృప్తిపరిచేటువంటి విశ్వాసాన్ని కనపరచగలిగినటువంటి విధేయతను మన జీవితంలో మనము ఉంచుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఓకే, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఆ కృప వలన కలిగేటువంటి విధేయతను గురించి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 మరియు 13 వచనాలు గల దేవుని మాటను ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12, 13 వచనాలు. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. దేవుడి మాటలు మనం వెనుకట్లో దీవించును గాక. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. మీకు స్పష్టంగా మరి విశ్లేషణ మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుడు తన కృపను బట్టి మనం రక్షించుకున్నాడు. ఇది మన క్రియల వల్ల కలిగింది కాదు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తాడు. తర్వాత ఇది మన క్రియల వల్ల కలిగి ఉంటే మనం అతిశయించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనం అతిశయించడానికి వీలు లేకుండా దేవుడు మనలను తన కృప ద్వారా రక్షించుకున్నాడు అన్నమాట మనం చూస్తాం. అలా రక్షించబడిన మనము దేవుని చేతి పనిగా మార్చబడ్డాము. అయితే కృప మన జీవితంలో దేవుని రక్షణను కొనసాగించడానికి కూడా పనికొస్తుందని చూస్తున్నాం. ఇలా ఎవరైతే దేవుని చేత పట్టబడ్డారో వారు విశ్వాసమును కనపరచాలి అని అంటే దేవుని కృపలో బలపరచబడుతూనే ఆ విశ్వాసం కనపరిచి దేవుడు కోరుకున్న విధేయతను బట్టి ఆ రక్షణలో వారు కొనసాగలరని మనం చూస్తున్నాం. అందుకే పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మీరు భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కాపాడుకునే విషయంలో మీరు ప్రయాసపడండి, దేవుని కార్యసిద్ధి కలుగు చేసేటువంటి శక్తిని మీరు పొందుకోండి అని చెప్పి దాన్ని అభ్యసించండి అని చెప్పి పౌలు తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. అసలు కార్యసిద్ధి కలుగు చేసేటువంటి ఆయన శక్తి ఏంటి అని అంటే దేవుని విశ్వాసం వల్ల వచ్చినటువంటి కృప. ఈ కృప బలపరుస్తూ ఉంటుంది. బలహీనతలు అధిగమించడానికి, శోధనలు అధిగమించడానికి, ఎదురయ్యే ప్రతి ఛాలెంజెస్ని అధిగమించి వారు దేవుని కొరకు సాక్షులుగా నిలబడడానికి, వారి రక్షణను కాపాడుకోవటానికి విశ్వాసం ద్వారా కలిగిన ఈ కృప ఎంత పనిచేస్తుందో అక్కడ మనం చూస్తున్నాం. నిజంగా ఒక మనిషి దేవుని చేత పట్టబడిన వ్యక్తి నిజంగా దేవుని కృప లేకపోతే ఎలా నశించిపోతాడో మనం చూస్తాం. మీకు ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే చాలామంది అవిధేయత చేత దేవుని యొక్క ఉగ్రతను పొందుకున్న వారంగా ఉన్నారు. చాలామంది దేవుని అవిధేయత చేత మరి వారు దేవుని చేత పట్టబడిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు ఆ స్థితిలో నుంచి తొలగిపోయిన వారిగా కనపడతారు. సౌలు ఒక చక్కటి ఉదాహరణ. సౌలు ఒక రాజుగా ఇజ్రాయెల్ ప్రజల కొరకు నియమించబడ్డాడు. సౌలు యొక్క పరిస్థితి ఏంటంటే సౌలు ఎప్పుడు అనుకోలేదు తను రాజు అవుతాడని. చాలామంది ఈ రకంగా కూడా చెప్తారు. మరి సమూయేలు దగ్గరికి సౌలు వెళ్ళాడంట. మరి సౌలు తన గాడిదలో ఎక్కడో తప్పిపోతే ఆ గాడిదలు పట్టుకోవడానికి దొరకడానికి చాలా ప్రయత్నం చేశాడంట, ఎతికాడంట. ఎక్కడ దొరకపోయేటప్పటికి తన తండ్రి కూడా ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకొని మరి సౌలు ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాడంట. కానీ తన దాసుతో కలిసి సమూయేలు అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుని యొక్క ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గరికి వెళితే ఏదైనా సమాచారం దొరుకుతుందన్న సేవకుడు చెప్పడంతో ఆ సౌలు వెళ్తూ అక్కడ మరి దైవజనునికి ఏమైనా ఇవ్వాలి కదా అని ఆలోచన చేసి మరి తన దగ్గర ఉన్నటువంటి వెండి తీసుకెళ్ళి ఇచ్చాడంట. ఇవ్వడాన్ని బట్టి అతను రాజుగా అయ్యాడని, ఇది క్రియల వల్ల రాజు అయ్యాడని అర్థం వస్తుంది. కానీ మనిషి క్రియల వలన దేవుని సంతృప్తి పరచలేడు అని మనం గ్రహించగలగాలి. మరి ఆ పావు వెండి ఏదో ఇచ్చి అతను రాజుగా అయ్యాడంటే అంతకంటే ఎక్కువ ఇవ్వగలిగిన వాళ్ళు ఉండొచ్చు కదా, మరి వాళ్ళని కూడా రాజుగా ఎన్నుకోవచ్చు కదా. దేవుని సంకల్పము చొప్పున ఆ సౌలును రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. అయితే అక్కడ అతని ఏర్పాటు చాలా గొప్పదని చూస్తున్నాం. దేవుని కృపను బట్టి బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి అల్పమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి సౌలును రాజుగా దేవుడు ఎన్నుకోవడం మనం చూస్తాం. దేవుడు ఎక్కడ కూడా ఫేవరెటిజం చూపించేవాడు కాదు. ఆయన గనులైన వారిని హెచ్చించేవాడు కాదు, లేకపోతే కింద ఉన్న వారిని తగ్గించేవాడు కాదు. ఆయన ఆ గ్యాప్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడని చెప్పడానికి వీల్లేదు.
ఆయన ఎప్పుడు పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి ఆయన చక్కగా బలపరిచి ఘనమైన స్థితిలో ఉంచేటువంటి దేవుడు ఆయన. మరి సౌలు బెన్యామీను గోత్రంలో, యూదా గోత్రం నుంచి రావాలి ఒక రాజు అయితే, కానీ ఒక బెన్యామీను గోత్రం అంటే ఆఖరి గోత్రంలో నుంచి ఒక అనామకుడైనటువంటి సౌలును రాజుగా దేవుడు అనుకున్నాడు. ఇది దేవుని కృప కాదంటారా? దేవుని కృప ఎంత ఉన్నతమైనదంటే అతను ఊహించని విధంలో అతను తన తప్పిపోయిన గాడిదల కోసం వెతుకుతున్నాడు, కానీ దేవుడు తన గాడిదలైనటువంటి తన ప్రజలను ఆయన నడిపించడానికి ఒక రాజు కోసం చూస్తున్నాడు. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా, ఈ మాట నేను అనకూడదో తెలియదు, కానీ ఇజ్రాయెల్ ప్రజలు మెడవంగని జనాంగంగా ఉన్నారని దేవుని వాక్యం చెప్పింది. అంటే కంచర గాడిద లాంటి స్వభావం కలిగిన వారుగా వాళ్ళు ఉన్నారన్నట్టుగా కూడా మరి దేవుని వాక్యం చెప్తుంది. మరి అలా వారు ఉండడాన్ని బట్టి వారు అలాంటి గాడిదలను మేపడానికి వారు రాజుగా కావాలని కోరుకున్నారంట. అన్ని దేశాలకు రాజులు ఉన్నారు, మాకెందుకు రాజు ఉండకూడదు, మాకు కూడా రాజు కావాలి అని చెప్పి సమూయేలుని అడిగితే, సమూయేలు వెళ్ళి దేవుని ప్రార్థన చేస్తే, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు సమూయేలు, వారు నన్ను రాజుగా వాళ్ళు త్రోసేశారు, ఇప్పుడు వారికి లోక సంబంధం రాజు కావాలి కదా, సరే నేను ఇస్తానని చెప్పి సౌలును రాజుగా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా చూస్తాం. ఇది కేవలం దేవుని నిర్ణయము, దేవుని కృప వల్ల కలిగింది తప్ప సౌలు ఇచ్చిన పావు తులం వెండిని బట్టి ఇది జరగలేదనే విషయాన్ని మీకు క్లియర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ మాటను అర్థం చేసుకుందాం. ఇప్పుడు కృప ద్వారా అతను రాజుగా మార్చబడ్డాడు, కానీ అతనిలో దేవుని పట్ల విధేయత అనేటువంటిది రావట్లేదు. దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడంటే, అతను రాజుగా అయిన వెంటనే, అభిషేకించబడిన వెంటనే అతను ప్రవక్తలతో కూడా వెళ్ళి ప్రవచనాలు పలికేటువంటి వ్యక్తిగా అతను మార్చబడ్డాడని చూస్తున్నాం. అలాంటి వ్యక్తి క్రమక్రమంగా సొంత ప్రయోజనాల కోసం పనిచేయడం ప్రారంభించాడు. అతను దేవుని దృష్టిలోంచి దూరంగా వెళ్ళిపోవడం ప్రారంభించాడు. అతడు దేవుని మాటకు చెవి యొగ్గని స్థితిలోకి వెళ్ళిపోయాడు. నిజంగా దేవుని యొక్క కృపలో బలపరచబడకుండా కృపను నిరర్థకం చేసుకుంటూ తను అవిధేయతలోకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనపడుతుంది. ఆ అవిధేయతలోకి వెళ్ళిపోయి అమాలేకులను చంపమని చెప్తే, అమాలేకుల్లో స్త్రీలను, పిల్లలను ఎవరిని విడిచిపెట్టద్దు, అందరినీ చంపేసి సమూల నాశనం చేసి అంటే, ఆ అమాలేకుల సర్దార్ని విడిచిపెట్టి అమాలేకులు పెంచుకున్నటువంటి ఆ చక్కటి క్రొవ్విన దూడలను, క్రొవ్విన గొర్రెలను ఉంచుకొని ఆ సమూయేలు వచ్చి అడిగినప్పుడు అతను చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీ దేవుడైన యెహోవాకు అర్పణగా ఇవ్వడానికి వీటన్నింటి పక్కన ఉంచాను. అయితే ఉన్న విషయం ఏంటంటే, అక్కడ తన శిష్యులు, తన సైనికులు అలసిపోయి సొమ్మసిల్లిపోతున్నారు, వారికి తినడానికి వాటిని పక్కన పెట్టాడంట. ఆ స్వంత ప్రయోజనాల కోసము సౌలు పనిచేయడం ప్రారంభించాడు. భ్రష్టాత్మను సౌలుకి అప్పగించేసాడంట. సౌలును భ్రష్టాత్మకు దేవుడు అప్పగించేసాడంట. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే సౌలు గురించి మనం మాట్లాడితే, సౌలు దేవుని కృప నుంచి తొలగిపోయిన వ్యక్తిగా కనపడతాడు. ఈరోజు కృప ఉంది సౌలు జీవితంలో, కానీ కృప అతను విధేయతలోనికి నడిపించట్లేదు, కానీ ఒక అవిధేయతలోనికి నడిపిస్తూ ఉంది. ఎందుకు నడిపిస్తుంది? కృప నడిపించదు, కానీ కృపను సద్వినియోగపరచుకొని ఉంటే విధేయతగా నమ్మకంగా దేవుని సేవించే స్థాయిలోనికి సౌలు వచ్చిండేవాడు. కానీ కృపను సద్వినియోగపరచుకోవట్లేదు కాబట్టి కృప ద్వారా విధేయతను పొందుకోలేకపోయాడు. అవిధేయతలోనికి తను వెళ్ళిపోయాడని మనం చూస్తున్నాం. అయితే రాజుగా అతను రిజెక్ట్ చేయబడ్డాడని చూస్తున్నాము. దేవుడు అభిషిక్తుడైనటువంటి ఒక యవనస్తుని రాజుగా ఎన్నుకున్నాడంట, దావీదు విషయంలో దేవుడు కృప చూపించాడు. దావీదు కూడా తన కుటుంబంలో చాలా అల్పమైన వ్యక్తి. అసలుకి దావీదు ఉన్నాడు అనే విషయాన్ని కూడా సమూయేలుకు కుటుంబ సభ్యులు చెప్పలేరు. యెషయా ఇంట్లో మరి సమూయేలు వెళ్ళాడు భోజనం చేయడానికి, అందరినీ తీసుకొచ్చి చూపిస్తున్నాడు, కానీ అందరు కుమారులు అయిపోయారు. ఇంతమంది నా కుమారులు ఉన్నదంటే, ఇంకొకడు ఉన్నాడు, వాడు అసలుకి లెక్కలోకి రాడు, కానీ ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, వాడు ఎక్కడో గొర్రెలను మేపుకుంటూ ఉంటాడు అని తెలియజేస్తున్నాడు. చూడండి, అతనికి కనీసము ఒక ఐడెంటిటీ కూడా లేదని చూస్తాం. అలాంటి ఐడెంటిటీ లేని వ్యక్తిని దేవుడు రాజుగా అని కూడా మనం చూస్తాం. అంత బలం కలిగినటువంటి కుమారులు ఉన్నారు యెషయాకి. సమూయేలు వెళ్ళినప్పుడు ఈయనేనా అని అంటున్నాడు. కాదు అన్నాడు. మరి చిన్నకుమారుడు ఉన్నాడు అని చూడమన్నప్పుడు అతను చూసినప్పుడు పిల్లవాడే అని అనుకున్నట్టు సమూయేలు. అయితే దేవుడు అన్నాడు, నేను హృదయాన్ని లక్ష్య పెట్టువాడను, అతని హృదయం నా మీద ఆనుకొని ఉంది అని అంటాడు.
అయితే దాన్ని బట్టి రాజుగా ఎన్నుకోలేదు కానీ దేవుని కృపను బట్టి రాజుగా దావీదును దేవుడు ఎన్నుకోవడం మనం చూస్తాం. అయితే ఈ దావీదు విషయంలో దేవుని కృప ఎంత ఉన్నతంగా పనిచేసిందో దేవుని కృప కూడా తను అంతే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం మనం చూస్తాము. దేవుని మీద ఆధారపడడం మనం చూస్తాము. క్రమక్రమంగా దేవునిలో ఎదుగుతూ ఉండడం మనం చూస్తాము. మరి ఒక కనుక సమయంలో సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని చంపడం అనేటువంటి ఒక నినాదం వినపడింది. అంటే ఆ క్రమక్రమంగా కృపలో ఎదుగుతున్నాడు. ఎంత ఎదుగుతున్నా దేవుని మీద ఆధారపడడం మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని హత్తుకోవడం మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని మీద, దేవుని బలం మీద, దేవుని కృప మీద ఆధారం చేసుకొని జీవించడం మాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి లోబడ్డము నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏ యుద్ధానికి వెళ్ళినా యుద్ధంలో విజయం సాధించేవాడు. సౌలు చేతికి చిక్కకుండా మరి దాదాపు 13 సంవత్సరాలు మరి తిరిగాడు. ఎంత గొప్ప రీతిలో దేవుడు కృప ద్వారా బలపరచబడ్డాడు. అతను తరుమబడినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో బలపరచబడుతూ ఎదుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అమాలేకీయ ఫిలిస్టీల ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా అతను ఘనత వహించిన వ్యక్తిగా కనపడుతున్నాడు. దేవుని కృప ఒక వ్యక్తిని ఎలా నిర్మిస్తుందో చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. విధేయతను నేర్చుకున్నాడు. ఎంత విధేయత నేర్చుకున్నాడు అంటే, ఒకరోజు రాజుగా ప్రతిష్ఠించబడిన తర్వాత తన పురములో, దావీదు పురంలో, అంతఃపురంలో జీవిస్తున్నప్పుడు దేవుని మందసము ఒక గుడారంలో, ఒక డేరాలో ఉండడం చూసి అతను ఎంతో బాధపడ్డాడంట. ఏంటి, ఒకప్పుడు నేను గొర్రెలను కాసుకుంటూ కనీసం అర్హత లేని వాడిగా, ఒక ఐడెంటిటీ కూడా, ఒక వ్యక్తిత్వం లేనటువంటి ఒక వ్యక్తిగా, ఒక గుర్తింపు లేని వ్యక్తిగా నేను ఉండిపోయాను. కానీ అలాంటి నన్ను ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి అంతఃపురంలో రాజుగా దేవుడు స్థిరపరిస్తే, నా దేవుడు నన్ను ఇంతగా హెచ్చించినటువంటి దేవుడు డేరాలో ఉండటం ఏంటి అని ఆలోచించి దేవుని కొరకు మందిరం కట్టేయాలని తీర్మానం చేసుకున్నాడట. అయితే చూడండి పరిస్థితి, అతను తన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడు అని ఆలోచన చేస్తూ వచ్చాడంట. అయితే నాతాను ప్రవక్త ద్వారా నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడు కడతాడని చెప్పి అతను చెప్పినప్పుడు దేవుని యొక్క శాశ్వతమైన నిత్య కృపలను అతను జ్ఞాపకం చేసుకుంటాడని మనం చూస్తున్నాం. నిజంగా కృపను సద్వినియోగపరుచుకునే వ్యక్తి విధేయత కలిగి దేవుని సేవించేటువంటి క్రమములో ఎదుగుతాడని మనం చూస్తున్నాం. అందుకే రక్షించబడిన వ్యక్తి, కృప ద్వారా పట్టబడిన వ్యక్తి కూడా దేవుని కృపలో బలపరచబడుతూ దేవుని పట్ల విధేయతను కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడానికి ఆ కృపను ఎంతైనా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అలా కృప ద్వారా కలిగే విధేయతను బట్టి దేవునిలో సంతోషించే అనుభవాన్ని ఆ వ్యక్తి కలిగి ఉంటాడు అనే విషయాన్ని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఇలా ఎగ్జాంపుల్స్ నేను చాలా చెప్పగలను, కానీ సమయాన్ని బట్టి వాక్యాన్ని నేను మీకు వివరించి చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోండి అన్నాడు. అంటే ఏంటంటే, మీరు భయపడుతూ మీరేదో వణికిపోతూ అర్థం కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి కృపను వినియోగించుకుంటూ, దేవుడే కదా నన్ను స్థాయికి తీసుకొచ్చాడు, లేకపోతే నాకు దేవునికి మధ్య వైరం ఉంది కదా, దేవుడు నన్ను సమాధానపరచడం మాత్రమే కాకుండా నన్ను నిత్య జీవం పొందుటకు వారసునిగా చేశాడు, అబ్బా తండ్రిని మొరపెట్టుటకు అర్హునిగా చేశాడు అని క్రీస్తు ఎలాగైతే లోబడ్డాడో మనము కూడా విధేయత కలిగిన హృదయంతో దేవుని సేవించడానికి ప్రయత్నం చేయాలి. ఇది కృప వల్లనే సాధ్యం అవుతుంది అని చూస్తున్నాం. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును, అంటే మీరు ఇచ్ఛయించిన ప్రకారంగా మీరు దేవునికి లోబడి దేవుని ఇష్టానుసారంగా దేవుని సంతృప్తి పరిచే విధంగా మీరు మార్చబడాలంటే దేవుని కృపను మీరు వినియోగించుకోవాల్సిందే. ఏ కృప ద్వారా అయితే మీరు రక్షించబడ్డారో, ఏ కృప అయితే మిమ్మల్ని నడిపిస్తుందో, ఏ కృప అయితే మీరు స్థిరపరుస్తుందో, సిద్ధపరుస్తుందో, ఆ కృపలో మీరు కొనసాగుతూనే క్రీస్తు కలిగిన మనస్సు కలిగి మీరు ముందుకు నడవడానికి అవకాశం ఉంటుంది అని పౌలు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు కూడా తన మహిమను విడిచిపెట్టి రిక్తునిగా ఈ లోకంలోకి వచ్చి మరణము పొందినంతగా తాను తగ్గించుకున్నాడంట. కృపాసక్తి సంపూర్ణంగా పుట్టినటువంటి ఆయన రిక్తునిగా చేయబడ్డం ఏంటి, ఆయన మరణం పొందినంతగా తాను తగ్గించుకోవడం ఏంటి, ఇది క్రీస్తు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలని పౌలు ద్వారా మనము నిర్దేశించబడుతున్నాం. ఈరోజు దేవుని కృప వలన మనం కూడా విధేయత నేర్చుకోవాలి.
దేవుని కృప వలన మనం కూడా దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. దేవుని కృప వలన మనం కూడా దేవునిలో బలపరచబడడం నేర్చుకోవాలి. దేవుని కృపను బట్టి మనం కూడా దేవునితో సహవాసం చేసే విషయంలో, ఆయన సంతృప్తిపరిచే విషయంలో, ఆయన సంతోషపెట్టే విషయంలో, ఆయన మరణానికి తగినట్లుగా మనము సరిగ్గా నడుచుకునే విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన వారంగా ఉన్నాము అనే విషయాలు మనకు తెలియజేస్తున్నాడు పౌలు. ఈరోజు నిజంగా విధేయత మన జీవితంలో కనపడుతుందా? దేవునికి లోబడే తత్వం కనపడుతుందా? ఆయన బలులను కోరువాడు కాదు, ఆయన విధేయతను కోరువాడు. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అని మనం వాక్యంలో చూస్తాం కదా. ఈరోజు విధేయత మనలో కనపడుతుందా? విధేయత దేవుడు కోరుకునేటువంటి గొప్ప లక్షణం మన జీవితంలో. యేసుక్రీస్తులో దేవునికి నచ్చింది ఏంటంటే విధేయత. ఈరోజు మన జీవితంలో కూడా ఆ విధేయత రావాలి. ఒకవేళ మనలో ఆ విధేయత కనపడడం లేదనుకోండి, దేవుని కృపను వినియోగించుకోగలిగితే మనం కూడా విధేయతలో ట్రైన్ చేయబడవచ్చు. మనం కూడా విధేయులై దేవుని అట్లా భయభక్తులు కలిగిన వారుగా నమ్మకంగా ఆయన సేవించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషించేవాడిగా ఉంటాడనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. పౌలు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఈరోజు కృప వలన విధేయత మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధేయత ప్రభువుని సంతృప్తి పరుస్తుంది. 2 కుమారులు ఉన్నారంట. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తూ అన్నారు ఈ విధంగా. 2 కుమారులకు పని చెప్పాడంట. పెద్దవాడిని పిలిచి చెప్పాడంట, నువ్వు పనికి వెళ్ళాలి, నేను వెళ్ళలేకపోతున్నాను, నువ్వు వెళ్ళాలి అన్నట్టుగా చెప్పాడంట. చెప్తే వాడు అన్నాడంట, లేదు వెళ్ళను అన్నాడంట, నాకు వేరే పని ఉంది అని చెప్పాడంట. అయితే చిన్నవాడిని పిలిచాడంట, వానికి కూడా చెప్పాడంట వెళ్ళి పనికి వెళ్ళమంటే వాడు వెళ్తాను అన్నాడంట, కానీ వెళ్ళలేదంట. ఓకే, కానీ చివరిలో చూస్తే పెద్దవాడు అయ్యో డాడీ పనికి చెప్పాడు కదా, సరే మరి ఆయన నొచ్చుకుంటాడేమో అని చెప్పేసి పెద్దవాడు వెళ్ళను అని చెప్పిన వ్యక్తి పని కట్టుకొని వెళ్ళి ఆ పని చేసుకొని వచ్చాడంట. వీళ్ళలో ఎవరు తండ్రిని సంతోషపెట్టారంటే, మాట నేను వెళ్ళను అని చెప్పి కూడా మరలా మనసు మార్చుకొని వెళ్ళాడు చూడండి, అతడు మంచి పని చేశాడని యేసుప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. విధేయత చాలా మంచి విషయము. మరి చిన్నవాడు చెప్పాడు వెళ్ళిపోతాను, వెంటనే వెళ్ళి చేసేస్తాను అన్నాడు, కానీ వెళ్ళలేదు. ఈరోజు నిజాయితీ విధేయత దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఆ విధేయత మనలో కనపడుతుందా? మనం చక్కగా దాన్ని మనము సరిగ్గా చూసుకోవాలి. ఆ విధేయత మనలో బిల్డ్ అవ్వలేదు అనుకోండి, సౌలును రిజెక్ట్ చేసినట్టుగా దేవుడు మనం రిజెక్ట్ చేస్తే మన పరిస్థితి ఏంటి? ఈరోజు మన జీవితంలో విధేయత కనపడాలి అంటే దేవుని కృప వల్లనే ఆ విధేయత మనలో సంతరించుకోబడుతుంది అనే విషయాన్ని, అలవర్చుకోబడుతుంది అనే విషయాన్ని మనం గ్రహించిన వారుగా దేవుని కృపను వినియోగించుకొని విధేయతలో బలపరచబడుతూ దేవుని సంతోషపెట్టేటువంటి సాధనాలుగా మార్చబడడానికి దేవుడే మనకు సహాయం చేసి నడిపించిన గాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా దయగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విధేయతను గురించి మాతో మీరు మాట్లాడారు ప్రభా. మీరు బలులను కోరువారు కాదు, కోరినలా అర్పించడానికి మాకు వీలైతుందేమో ప్రభా, కానీ విరిగి నలిగిన మనస్సే మీకు ఇష్టమైన బలుడు అని వాక్యం తెలియజేస్తుంది. విరిగి నలిగిన మనస్సు ఎక్కడ ఉంటుందో అక్కడ మీ పట్ల విధేయత, మీ పట్ల భయభక్తులు ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు మా జీవితంలో అవి లేక మేము గర్విష్ఠులుగా ఉండిపోయి పాపాంధకారంలో మరి మేము తిరుగుతూ ఉండిపోతున్నాం తండ్రి. ఈరోజు ఆ విధేయత మా జీవితంలో కావాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. విధేయతను బట్టి మరి దావీదు మీకు ఇష్టడుగా ఉన్నాడు. విధేయతను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని సన్మానించగలిగారు, మిమ్మల్ని సంతోషపెట్టగలిగారు. ఆ విధేయత మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. మీ కృపను సద్వినియోగపరచుకుంటూ విధేయులుగా మేము జీవించడానికి, మీ ఇందులో భయభక్తులు కలిగి నడుచుకోవడానికి, మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి చక్కటి జీవితాలు జీవించడానికి మాకు సహాయం చేసి నడిపించండి. కృప వల్లనే ఈ విధేయత మాకు సాధ్యం అవుతుందని మేము నేర్చుకున్నాము. ఆ కృప ద్వారా విధేయులుగా మార్చబడేటువంటి ధన్యతను మాకు అనుగ్రహించి సహాయం చేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. దేవునికి ఇష్టమైన విధేయతను పొందుకొని ఆయన సంతోషపెట్టేటువంటి చక్కటి జీవితము దేవుని కృప ద్వారా మనందరము పొందుకుందాము గాక. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్.